అటుకుల బెల్లం పొంగలి. బెల్లం పొంగలి అంటే ఏంటి? మామూలుగా స్వీట్ పొంగలి, చక్కెర పొంగలి అంటూ ఉంటారు కొంతమంది. మరి అటుకుల కాంబినేషన్ తో ఎలా ఉండబోతోంది, అసలు ఏ అటుకులు వాడబోతున్నాను, ఇవన్నీ తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నానబెట్టుకున్న రాగి అటుకులు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పచ్చకర్పూరం కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ నేను రాగటుకులు తీసుకున్నానండి. ఇదిగోండి, ఇవి రాగటుకులు. ఇది మామూలుగా పెసరపప్పు కామన్, మామూలుగా పొంగల్లో ఇది అందరూ వాడుతూ ఉంటారు. ఇది మనకు మామూలుగా అయితే బియ్యం వాడుతూ ఉంటాం, దాని బదులుగా నేను రాగటుకులు తీసుకున్నాను. ఓకే, అయితే మనకు బెల్లం రాగటుకులు ఈ రెండింటి కాంబినేషన్. రాగటుకులు అనేవి బేసిక్ గా ఆరోగ్యానికి చాలా మంచిది, బరువు తగ్గిస్తుంది, బ్లడ్ కౌంట్, రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి రక్తం కౌంట్ పెంచే విధంగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. అంటే రాగి, బేసిక్ గా రాగిలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనకు రాగి అటుకుల్లో ఉంటాయి. అంతేకాకుండా పెసరపప్పు, అలాగే బెల్లం కూడా చాలా మంచిది. అంటే జీర్ణక్రియని మెరుగుపరచడానికి బెల్లం చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే స్కిన్ కూడా చాలా మంచిది తెలుసా. అంటే మనకి మొటిమలు రాకుండా ఉండడానికి, ఇన్నర్ స్కిల్ హెల్త్ని కూడా కాపాడుతూ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాయి. అలాగే ఇందులో మెగ్నీషియం, ఫైబర్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. జింక్, ఐరన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బెల్లం అనేది ఏంటి అంటే చాలా మంచి కాంపోనెంట్. అఫ్ కోర్స్ ఇందులో షుగర్స్ ఉంటాయి, షుగర్ అసలు లేదు, బెల్లం అనేది రీప్లేస్మెంట్ షుగర్కి అనేది మాత్రం ముమ్మాటికి తప్పు. ఇందులో కూడా షుగర్ క్వాంటిటీ ఉంటుంది, కాకపోతే వైట్ షుగర్లో కేవలం తీపే ఉంటుంది. బెల్లంలో తీపితో పాటు షుగర్ కంటెంట్తో పాటు ఇవన్నీ విలువలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పటికైనా కూడా మనకు షుగర్ బదులుగా బెల్లం తీసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు. అలా ఈ రెండింటి కాంబినేషన్తో చక్కగా స్వీట్ పొంగల్ మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం ఏం చేసేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో బాండి కాస్త వేడైన తర్వాత ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. అలాగే ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు చూసారా, సాధారణంగా మనం పొంగల్లో ఖచ్చితంగా వేస్తూ ఉంటాం పచ్చి కొబ్బరి ముక్కలు, అది కూడా వేయించేసుకోవచ్చు. ఫస్ట్ కాస్త నెయ్యి లైట్గా కరిగిన తర్వాత జీడిపప్పు, అలాగే కిస్మిస్, ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఇందులోనే వేసుకొని వేయించేసుకోవచ్చు, లేదా సపరేట్గా కూడా వేసేసుకోవచ్చు. ఇది మీరు పండగలకు కూడా చేసుకోవచ్చు అండి. ఈసారి ఎప్పుడైనా ఏదైనా పండగ వచ్చినప్పుడు సింపుల్గా, అంటే చక్కెర పొంగల్ అనేది చాలా సింపుల్గా చేసుకునేటువంటి ఒక స్వీట్. అమ్మవారికి చాలా ఇష్టము, తర్వాత స్వామివార్లకు కూడా చాలా ఇష్టం. కాబట్టి 100% మనము చక్కెర పొంగల్ని చాలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. సో అంత రెగ్యులర్గా చేసుకుంటున్నప్పుడు దాంట్లో వెరైటీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, కొత్తదనం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, సంథింగ్ న్యూ. సో ఇలా కొత్తదనము అనేది మనం చేసుకుంటూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేవాళ్ళకి, చేసేవాళ్ళకి బోరు కొట్టదు, తినేవాళ్ళకి బోరు కొట్టదు. తద్వారా రకరకాల హెల్తీ ఎలిమెంట్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. రొటీన్గా ఎప్పుడూ కూడా ఫుడ్ తినకూడదు అని చెప్తూ ఉంటారు, మారుస్తూ ఉండాలి. ఓకే, ఇది మనకు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం కదా, ఇందులోనే మనం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని వేయించేసుకుందాం. మీకు సపరేట్గా కావాలంటే సపరేట్గా కూడా వేయించుకోవచ్చు. కాకపోతే ఎటు అన్ని కలిపే మనం వేసుకోవాలి కాబట్టి నేను కలిపే వేయించేస్తున్నాను. నేతిలో వేయించుకుంటే మంచి టేస్ట్ మనకు చక్కగా మనం పొంగల్ తింటున్నప్పుడు, ముఖ్యంగా స్వీట్ కాబట్టి కూడా మనం నెయ్యి వేస్తున్నాం. ఓకే, సో చక్కగా అన్ని వేయించేసుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో కొంచెం మనం సిమ్లో పెట్టేసుకొని, ఇదిగోండి బెల్లం 1 కప్పు తీసుకున్నాను. అయితే కొంచెం తక్కువగానే తీసుకున్నా అండి నేను, మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. 1 కప్పు బెల్లం, అంటే కొంచెం మీడియంగానే, అంటే మరి ఓవర్ స్వీట్గా కాకుండా, ఇది ఏంటంటే కొంచెం మనకు మీడియంగా తీసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీ తినే అవకాశం ఉంటుంది, అండ్ తినాలి కూడా. రాగటుకులు అవి వేసుకున్నాం కాబట్టి
మనకు కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ వస్తుంది, మంచి చక్కగా అన్ని పోషక విలువలే అందుతాయి తప్ప మనకు నష్టమేం జరగదు కాబట్టి. సో అదే మనకు కొంచెం స్వీట్ తక్కువ వేసుకుంటే ఎక్కువ తినే అవకాశం ఉంటుంది, వెగటు పుట్టకుండా ఉంటుందన్నమాట. కొంచెం మనకు బెల్లం కరగాలి, లైట్గా మనకు బెల్లం కరిగితే ఏంటంటే నెక్స్ట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దీనికోసం మనం ముందుగా ఏం చేయాలి అంటే ఇదిగోండి రాగటుకులు ముందుగానే నానబెట్టుకున్నాం. ఓకే, ఎంతసేపు పట్టదు కాబట్టి ఇలా చక్కగా నానబెట్టేసుకున్నాము. ఆ తర్వాత పెసరపప్పుని వేయించుకొని ఉడికించుకున్నాం. బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట వేయించుకొని ఉడికించుకుంటే. డైరెక్ట్గా ఉడికించుకునే దానికన్నా కూడా ఎప్పుడూ కూడా పెసరపప్పును వేయించుకొని ఆ తర్వాత ఉడికించుకుంటే బాగుంటుంది. ఈవెన్ మామూలుగా మనం రోజు చేసుకునే పప్పులు కూడా అండి, కందిపప్పును చాలామంది వేయించి ఉడికిస్తారు, దాని టేస్ట్ వేరు. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. సో మనకు కొంచెం బెల్లం కరిగిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళల్లో యాలకుల పొడి, అంటే చక్కగా మనకు కలవాలి అంటే యాలకుల పొడి మనము ఈ బెల్లం నీళ్ళలోనే వేసుకుంటే బాగా కలిసిపోతుంది. ఆ తర్వాత చిన్న పచ్చ కర్పూరం, తినే కర్పూరం ఉంటుంది కదా, నార్మల్ కర్పూరం కాకుండా మనము దేవుడి ప్రసాదాల్లో అది వేస్తూ ఉంటాం, జస్ట్ అలా లైట్గా వేసుకోవాలి. అంటే కొంచెం మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి రాగి అటుకులు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. ఇది కొంచెం మనకు ఉడకాలి, నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. మంచిగా ఒక 2-3 మరుగులు వచ్చాయనుకోండి, చక్కగా ఈ పెసరపప్పు కూడా వేసేసుకోవచ్చు. అంటే మనం ముందుగా చేసుకునే ప్రాసెస్ ఏంటి అంటే రాగటుకుల్ని నానబెట్టుకున్నాము, పెసరపప్పుని వేయించి ఉడికించుకున్నాము. ఇది కూడా చాలా ప్రాపర్గా ఉడికించుకోవాలండి, 90% వరకు 100% ఉడకాలి. అప్పుడు ఏంటి అంటే మనకి ఈ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. అండ్ అలాగే మనకు గుజ్జు గుజ్జుగా ముద్దు ముద్దుగా, అంటే పొంగల్ అంటేనే మనకు ఆ కమ్మదనం అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనే ఫీల్ రావాలంటే బాగా ఉడికించుకోవాలి. ఓకే, సో ఆ తర్వాత ఇందులోనే మనం పెసరపప్పు కూడా వేసేసుకుందాం. ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకోవచ్చు, లేదంటే ఒక్క పెసరపప్పు ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా అది మీ ఇష్టం అనమాట. సో ఇది మాత్రం బాగా, అంటే ఈ బెల్లం పాకము బాగా దగ్గర పడాలి, ఇదంతా కూడా ఇంకొంచెం గుజ్జుగా అవ్వాలి. చక్కగా మూత పెట్టేసి, మనము మూత పెట్టినా పెట్టకపోయినా వాటెవర్, ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు దీన్ని మంచిగా దగ్గర పడి ఒక గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు ఏంటి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో మనము ఇది ఉడికేటప్పుడు ఏం చేయాలంటే ఇలా నెయ్యి వేసుకుంటూ ఉండాలి, నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకప్పుడు ఇంక అసలు టేస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళదు, దీంట్లోనే ఉంటుంది. నెయ్యి వేసుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. చూసారా, సో చక్కగా మనకు దగ్గర పడింది. అసలు ఎక్కడైనా మనకు ఇది అన్నం కాదు అని అయితే అస్సలు నాకైతే తెలియట్లేదండి, నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి. సో మీరు 100% రాగి అటుకుల్ని వాడండి, ఈ వంటను ఇదే విధంగా తయారు చేసుకోండి. చివరిగా మనం ఇందులో మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదాము అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అలా మధ్య మధ్యలో పచ్చి కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే ఆహా సూపర్ ఉంటుందన్నమాట. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా పై నుంచి కూడా మనం లైట్గా నెయ్యి వేసుకుంటే ఈ వేడి కరిగి భలే ఉంటుందన్నమాట, టేస్టీగా. ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన అటుకుల బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అటుకుల బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నానబెట్టుకున్న రాగి అటుకులు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా,
పచ్చకర్పూరం కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల బెల్లం పొంగల్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త బెల్లం, నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, పచ్చకర్పూరం, నానబెట్టుకున్న రాగి అటుకులు, ఉడికించుకున్న పెసరపప్పు, కాస్త నెయ్యి వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకున్న తర్వాత అందులో వేయించుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కాస్త నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే అటుకుల బెల్లం పొంగలి రెడీ.